వెల్కమ్ టు ఓపెన్ కిడ్నీ విత్ గోకే. ఇవాళ మన ప్రోగ్రామ్కి చాలా స్పెషల్ గెస్ట్ రాబోతున్నారు. మాటలతో మ్యాజిక్ చేసే మెజిషియన్, ప్రాసల్ని పరిశీలించే ఫిజిషియన్, డైలాగ్స్కి అల్టిమేట్ డెఫినేషన్. తన పంచ్ డైలాగులతో అమృతాన్ని కురిపించే మన పంచ్ పరాక్రమ్ గారు. నమస్కారం అండి. నమస్కారం అండి. సరే, వచ్చేసారుగా, కూర్చున్నారు. ఇప్పుడు అసలు ముందు మీరు సినిమాల్లోకి రావడానికి గల కారణం ఏంటి పంచ్ పరాక్రమ్ గారు? ఈ భీమవరంలో పుట్టిన చాలా మందిలానే నాకు కూడా సినిమా అంటే బీభత్సన పిచ్చి ఉండేది. ఆ పిచ్చి నా లోపల రైటర్ని గుచ్చి లేపింది. దాంతో చచ్చి చెడి ఉన్న నవలన్నీ చదివేసి ఉతికేసి ఆరేసి బట్టలన్నీ సర్దేసుకొని సినిమాల్లోకి వచ్చేసాను. ఇదంతా ఒక ఎత్తు అయితే మెయిన్ రీజన్ ఏంటంటే ఎంఎస్సి కెమిస్ట్రీ చదివిన వాళ్ళకి బొత్తిగా ఉద్యోగాలు లేవండి, అందుకే రావాల్సి వచ్చింది. బేసిక్ గా నిరుద్యోగ సమస్య, అంతేగా? అంతే. ఇండస్ట్రీలోకి వచ్చేసారు, సినిమాలు తీసేస్తున్నారు. సరిగా ఇప్పుడు మీ సినిమా ఆంటీ ఇంటికి రూట్ ఏది? అవునండి, తీసారుగా. అవునవును. అటు ఇటు అన్ని రికార్డులు బదులు కొట్టేస్తుంది. అయితే అసలు మీకు ఇంత కొత్తగా సినిమా చేయాలని, ఇంత వింతగా టైటిల్ పెట్టాలని అసలు ఈ ఆలోచన మీకు ఎలా వస్తుందంటారు? అంటే సార్, నాకు టాయిలెట్లో ఉన్నప్పుడు టైటిల్స్, స్నానం చేస్తున్నప్పుడు స్టోరీస్, అంటే అలా అవలీలగా అలా ఓకగా అలా రాసేస్తూ ఉంటాను. అలాగే ఒక రోజు నేను స్నానం చేస్తున్నప్పుడు మా ఆవిడ ఫోన్ చేసింది. ఏమండి, ఆంటీ ఇంట్లో ఉన్నాను, డ్రైవర్ రాలేదు, మీరు వచ్చి పికప్ చేసుకోరా? వస్తున్నా. ఆంటీ ఇంటికా? అదెక్కడా? ఆంటీ ఇంటికి రూట్ ఏది? ఆంటీ ఇంటికి రూట్ ఏది? ఆంటీ ఇంటికి రూట్ ఏది? హలో, చెప్పండి పరాక్రమ్ గారు, ఏంటలా కాల్ చేశారు? ఆంటీ ఇంటికి రూట్ ఏది? మన కొత్త సినిమా టైటిల్ ఇదేనా? చాలా కొత్తగా ఉంది. ఎందుకే కథ ఇప్పుడు చెప్తున్నారు? నా రోల్ ఏంటి? డ్రైవర్ లాగా మా ఆవిడ్ని పికప్ చేసుకోవడానికి వెళ్తున్న నాకు ఒక బ్రిలియంట్ ఐడియా వచ్చింది. ఈ సినిమాలో మీరు ఒక రిచ్ డ్రైవర్, మీరు మీ ఆంటీ ఇంటికి వెళ్తారు. పంచ్ 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 సాంగ్, తర్వాత పంచ్ పంచ్ ఫైట్, ఆ తర్వాత పంచ్ పంచ్ ఇంటర్వెల్, పంచ్ పంచ్ మళ్ళీ సాంగ్, పంచ్ పంచ్ ప్రీ క్లైమాక్స్ పంచ్, తర్వాత క్లైమాక్స్ పంచ్, ది ఎండ్ పంచ్. మీరు నా పప్పులో ఉండే దోసకాయ, సాంబార్లో ఉండే సొరకాయ, ఫ్రూట్ సలాడ్లో ఉండే పుచ్చకాయ, ఇక్కడ ఉంటే నా గుండెకాయ. ఇంక చాలు సార్. ఓకే, పికప్ చేసుకోమని చెప్పి 4 గంటలైంది. ఇంకా ఏం చేస్తున్నారు? వస్తున్నా. ఎక్కడ అరవాలో కాదు, ఎక్కడ ఏడవాలో తెలిసిన వాళ్ళు ఆడాలి. అది నిందప్ప సిదప్ప. లవ్ యూ. ఇక్కడ గడ్డం గుచ్చుకుంటుంది. మీ సినిమాల్లో ఫీమేల్ క్యారెక్టర్స్ అన్ని చాలా స్ట్రాంగ్గా ఉంటాయి, బూస్ట్ తగినట్టు. చాలా వేరియేషన్స్ కూడా ఉంటాయి. ఇలాంటి క్యారెక్టర్స్ని మీరు ఎలా డిజైన్ చేస్తారు? నాకు హీరోయిన్ క్యారెక్టర్లతో ఎక్స్పెరిమెంట్ చేస్తుంటాను. ఇతడులో హీరోయిన్ ఒక బుర్రలేని పల్లెటూరు అమ్మాయి, ఆ తర్వాత సాల్సాలో హీరోయిన్ ఒక బుర్రలేని సిటీ అమ్మాయి,
ఆంటీ ఇంటికి రూట్ ఏదిలో మీరు చూస్తే తలకి దెబ్బ తగిలి హీరోయిన్కి బుర్ర లేకుండా పోతుంది. అవును. అదే నా నెక్స్ట్ సినిమా అమ్మహాలో బుర్ర లేని సిటీ అమ్మాయి పల్లెటూరుకి వెళ్తుంది. బేసిక్గా మీకు బుర్రలేని వాళ్ళు అంటే ఇష్టం అనుకోవచ్చు. ధనియా మీకు ఫేవరెట్ యాక్ట్రెస్ కదా, ఆవిడకి కూడా మీ సినిమాల్లో చాలా స్ట్రాంగ్ రోల్స్ ఉంటాయి. అవునవును. అయితే ఆమెకు కూడా బుర్రలేదనేగా మీ ఫీలింగ్? అలా ఏం లేదండి, ధనియా ఇస్ అ వర్సటైల్ యాక్ట్రెస్. నేను ఈ మధ్య హీరో 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 కథ హీరో క్యారెక్టరేషన్ కంటే ముందు ధనియా క్యారెక్టరేషన్ రాస్తున్నాను. అది మేము చూస్తున్నాం. అయితే మీకు చిన్న సర్ప్రైజ్ ఉంది. అవునా? హాయ్ పరాక్రమ్ సార్, ఐఎమ్ వెరీ లక్కీ టు యాక్ట్ ఇన్ యువర్ ఫిల్మ్స్. మీ సినిమాలో చేసిన డిఫరెంట్ రోల్స్ నేను ఏ సినిమాలోనూ చేయలేదు. ఒక దాంట్లో అత్త, ఇంకో దాంట్లో మేనత్త. మీ నెక్స్ట్ మూవీలో నాకే అత్త రోల్ ఇస్తున్నారు? ధనియా గారికి నా నెక్స్ట్ సినిమాలో ఉత్త అత్త రోల్ ఇస్తున్నాను. చెత్తరోలు కాదుగా, అత్తరోలే. వి కాంట్ వెయిట్ టు వాచ్ యువర్ నెక్స్ట్ ఫిల్మ్ పరాక్రమ్. థ్యాంక్ యూ అండి. ఆంటీ ఇంటికి రూట్ ఏదిలో ఇప్పుడు వచ్చిన సీన్ చూద్దామా? ఓకే. గగనపు వీధి వీడి వలసగొండి పోగిన నీలి మబ్బు కోసం తరలింది తనకు తానే. ఏం చేస్తున్నావురా? రాత్త అడుగున్నాం నీకోసమే. ట్రైన్, కార్, ఏరోప్లేన్ మొత్తం కొనేసాం. డబ్బులన్నీ ఇలాగే తగిలెట్టేసావా? మేము సంపాదించిన రూపాయలు పవరుడి కోసం తీసిపెట్టాం అత్త. ఉన్న డబ్బులన్నిటితో సెకండ్ హ్యాండ్ ట్రైన్లు, కార్లు కొన్ని పావ్లా నాకుంచారా? ఏం చేసుకోవాలరా పావ్లాతో? నువ్వు ఒకసారి అనత్త, కుక్కల్ని కాంపౌండ్ వాళ్ళు దాటకుండా చూసుకుంటావు. కాంపౌండ్ వాళ్ళు ఏంట్రా? నాకసలు ఇల్లే లేదు. అందుకే అత్త నీకోసం ఐఫిల్ టవర్ కొన్నది. చిన్న చిన్న బొమ్మలు తెచ్చాను, ఐఫిల్ టవర్ నీకే తెచ్చాను, ఆకాశంలోకి విమానం వేసుకుని ఎగిరిపోదామా. అంతే. అసలు ఐ లవ్ పీకే అండి. ఆయన గడ్డం గీసుకుంటాడు, నేను గీసుకోను, అంతే తేడా. మిగతాదంతా సేమ్ టు సేమ్ కనబడుతుంది. అయితే మీ కొత్త సినిమా అమ్మహనే కదా? అవునవును, అవును, అమ్మహానే. అమ్మహ గురించి కొంచెం చెప్తారా? ఈ సినిమాలో కూడా మంచి మంచి పంచులు ఉంటాయా? నేను బేసిక్గా లంచ్ చేయకుండా ఉండగలను కానీ పంచ్ లేకుండా ఉండలేను. పంచులు బాగా చెప్పారు. మరి మన ఈ సినిమాలో హీరో ఎవరు? ఈ సినిమాలో హీరో సామాన్ అంతా, సైడ్ హీరో నతిన్. వెరీ గుడ్. అలా ఆంటీతో కలిసిపోతారు. అది నతిన్ మన సినిమాలో స్టోరీ. సార్, ఇది ఆంటీ ఇంటికి రూట్ ఏదికి దగ్గరగా లేదా? ఆంటీ ఇంటికి రూట్ ఏదిలో హీరో ఆంటీ ఇంటికి వెళ్తాడు, దీంట్లో హీరోయిన్ ఆంటీ ఇంటికి వెళ్తుంది కదా. చాలా డిఫరెంట్గా ఉంది సార్. ఐ లవ్ ఇట్. ఎందుకు టైటిల్ ఏమనుకుంటున్నారు? టైటిల్ అహా, అది సార్. మీరు దేవుడు సార్. ఇప్పుడు కానీ అంటే మీరు చాలా సినిమాలు శ్రీ దుర్గా ప్రసాద్కి మ్యూజిక్ ఇచ్చారుగా. అయితే హౌ ఈజ్ యువర్ ఎక్స్పీరియన్స్ వర్కింగ్ విత్ ఎస్డిపి? బేసికలీ శ్రీ దుర్గా ప్రసాద్ మల్టీ టాలెంటెడ్. తనే కంపోజ్ చేస్తాడు, తనే పాట పాడతాడు, తనే రాస్తాడు, అవసరం అయితే డాన్స్ కూడా చేస్తాడు. అన్నీ ఆయనే చేస్తాడు. బేసికలీ బాగా వాయిస్తాడు. హలో, దిస్ ఈస్ ఎస్డిపి శంకర్ తన ఎంబీబీఎస్. ఏం కావాలి సార్? సింగిల్ సాంగ్, డబుల్ సాంగ్, ఐటమ్ సాంగ్, మెలోడీ సాంగ్, ర్యాప్ సాంగ్, సాడ్ సాంగ్, హ్యాపీ సాంగ్, ఎవ్రీబడి పార్ట్ సాంగ్, పాప్ సాంగ్, మందు సాంగ్, బిట్ సాంగ్, సోలో సాంగ్, ఇంట్రో సాంగ్, రైన్ సాంగ్. దిస్ ఈస్ ఎస్డిపి. A beat song, modern song, local song, foreign song, climax song, duet song, inspiration song, college song, dinner song, ole song, pelli song. ఫుల్ మీల్స్ ప్యాకేజ్ లాంటిది ఏదన్నా ఉందా? యా, ఉంది సార్. ఒకటి ఒక ఇంట్రో సాంగ్, ఒక సాడ్ సాంగ్, ఒక లవ్ సాంగ్, అండ్ ఎస్డిపి స్పెషల్ ఒక ఐటమ్ సాంగ్, ఒక ర్యాప్ సాంగ్ ప్లస్ లిరిక్స్ నేనే రాస్తా. మాకు ఇదే కావాలి. ఒక ప్యాకేజ్ ఆర్డర్ తీసుకోండి. యా. కార్డా, ప్రీపెయిడా, క్యాష్ ఆన్ డెలివరీయా? ప్రీపెయిడ్.
ఏమంటారు ప్రొడ్యూసర్ గారు? డిస్కౌంట్ లాంటిది Discount? ఏమన్నా ఉందా? కావాలంటే మీకోసం ఆడియో లాంచ్ లో నా పర్ఫార్మెన్స్ ఫ్రీ దిక్కు 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 సింగ్ బాగుందండి. అన్నా సిడీస్ అన్నీ అయిపోయినాయి, కస్టమర్స్ అంతా వెయిటింగ్. పోనీ ఇంగ్లీష్ సిడీస్ ఇచ్చేనా? హే, ఈ ఎస్డిపి ఎవరిని కాపీ కొట్టాడు? ఎస్డిపిని మాత్రమే కాపీ కొడతాడు. ఫ్రిడ్జ్ లో పాత సీడీలు ఉన్నాయి, ఒకటి తీసి కలిపిచ్చేసాయి. దిస్ ఇస్ ఎస్డిపి ఆల్బమ్. తెచ్చావా? ఇది ఇంకా మీ లాస్ట్ క్వశ్చన్. అడగండి. మీరు ఇంత ఈజీగా పంచ్ డైలాగులు ఎలా రాస్తారు? నేను అంత ఈజీగా పంచ్ డైలాగ్ రాస్తాను ఎవరు చెప్పారు మీకు? అంటే పబ్లిక్ అనుకుంటారు కదండి. ఒక్కొక్క పంచ్ డైలాగ్ రాయడానికి ఎంత తపన పడతానో తెలుసా మీకు? నేను స్వీటీని, ముషీరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను. ఏదో కొడుతుందే. ఛీ, నేను స్వీటీని, సికింద్రాబాద్ నుంచి మాట్లాడుతున్నాను. స్వీటీ, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావు స్వీటీ? నేను స్వీటీని, దిల్సుఖ్ నగర్ నుంచి. ఎక్కడ? నేను స్వీటీని. స్వీటీ, నేను స్వీటీని కోటి నుంచి మాట్లాడుతున్నాను. ఎస్ స్వీటీ కోటి, స్వీటీ కోటి, స్వీటీ కోటి, స్వీటీ కోటి, స్వీటీ కోటి, స్వీటీ. ఓకే పంచ్ పరాక్రమ్ గారు, నా పిచ్చి ప్రశ్నలకి మీ తిక్క సమాధానం బాగా చెప్పారు. థ్యాంక్ యూ వెరీ మచ్. అయితే వెళ్లే ముందు నాకు ఒక పంచ్. తప్పకుండా. ఏదో తొడుక్కున్నారేంటి? ఏది రండి. ఏ పంచ్. ఒకసారి, హే, ఇంకోసారి, హే, ముచ్చటగా మూడోసారి. ఏంటో ఈ మధ్యన చూసిన ప్రతి వాడు పడిపోతున్నాడు. ప్రొడ్యూసర్ వచ్చాడండి. ప్రొడ్యూసర్ సార్ గారు వచ్చారండి. ప్రొడ్యూసర్ సార్ గారు వచ్చారండి. సార్ గారండి. వస్తా పదా. రే సార్ సోడా వేసి 2 బెగ్గులు మంచిగా చెప్పరా. అలాగే మంచికి 7 గార్లేసి పెట్టరా మనం. అదంతే, నాకని తెలిసిపోతాయి అంతే. Kelsbeni, come on, darling. This is Annapurna Vankara. This is rape. This is rape.